అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గాడిలాగా ఉంది. అన్ని వర్గాలను నిరాశపరిచింది. ఆ బడ్జెట్ కేవలం అంకెల గాడిలాగా ఉంది. ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ కూడా ఏ విధంగా ఉందంటే కేవలం ఎన్నికల బడ్జెట్ లాగా ఉంది. ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాము, ఇది చివరి మోడీ గారికి చివరి బడ్జెట్ లాగా ఉంది. ఇది ఆ విధంగానే బడ్జెట్ ఉంది. అన్ని వర్గాలను మోసం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని కూడా నిరాశపరిచింది. తెలంగాణ ప్రాంతాన్ని కూడా ముంచే విధంగానే ఉంది. ఎందుచేత అంటే గతంలో విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఈ యొక్క హామీకి కూడా డబ్బులు కేటాయించడం లేదు. ఒకసారి చూస్తే మీరు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా మనం ఖమ్మంలో ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కానీ ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదేవిధంగా చాలా వర్గాలు కూడా వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. ఒకసారి మీరు గమనిస్తే ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగులకు కూడా ఏ రకమైన వరాలు కూడా దాంట్లో ఇవ్వడం లేదు. అదేవిధంగా వేతన జీవులకు కూడా ఈ బడ్జెట్ చాలా ఆశాజనకంగా లేదు, నిరాశపరిచింది. అదేవిధంగా విద్యారంగంపై కేవలం కళ్ళుబొల్లి మాటలు తప్ప ఏ విధమైన హామీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా సొంతింటి కళ ఏం చెప్తారు, 3 కోట్ల 2 కోట్ల ఇండ్లు మేము ఇందిరా ఆవాస్ యోజనకి కట్టిస్తామని చెప్తారు. గత 10 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క కట్టించిన పాపాలను కూడా పోలేదు. మళ్ళీ 2 కోట్ల మేము సొంత ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఆ సొంత ఇంటి కళగా నిజపోతుంది తప్ప వాళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ బడ్జెట్లో. అదేవిధంగా వ్యవసాయాన్ని కూడా అనకొంది. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన వ్యవసాయదారుడే దేశానికి వెన్నెముక. కానీ ఆ వ్యవసాయం కూడా అరాకొరిక ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ కేవలము అంకెల గాడిద ఉంది తప్ప ఈ యొక్క బడ్జెట్ కూడా ఇది నిరాశపరిచింది. ఈ యొక్క రంగాన్ని కూడా అభివృద్ధి పరిచయం లేదు. కేవలం అంకెల అడుగుదని మా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాత్కాలిక బడ్జెట్ను మనం గమనిస్తే ప్రధానంగా కార్పొరేట్లకు లాభం చేసేటటువంటి విధంగానే బడ్జెట్ ఉంది. పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా లేదు. దానికి గల కారణం వల్ల కార్పొరేట్ పన్ను గత సంవత్సరం 30% ఉంటే ఈ సంవత్సరం 22% కార్పొరేట్ పన్నును తగ్గించారు. దీని ద్వారా ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే ప్రభుత్వంగానే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దేశంలో ప్రధానంగా పేదలు పన్నులు చెల్లించరు అనే ఒక అభిప్రాయం ఏదైతే ఉందో, వాస్తవంగా మనం చూస్తే జిఎస్టీలో పేదలుగా ఉన్న 50% మంది కట్టేటటువంటి జిఎస్టీల 64.3% జిఎస్టీ వస్తుంది పేదల నుంచి. కానీ అదే ధనవంతులుగా ఉన్న 10% మంది నుంచి వచ్చేటటువంటి జిఎస్టీ 3 నుంచి 4% మాత్రమే జిఎస్టీ వస్తుంది. అంటే జిఎస్టీ వస్తున్నటువంటి దాంట్లో ఆదాయంలో చూస్తే పేదల నుంచి వస్తూ ఉంటే పేదలకు మేలు చేయాల్సినటువంటి విధంగా ఉండాల్సిన ప్రభుత్వం, కానీ అత్యంత తక్కువగా ఉన్న 10% ఉన్న ధనికులకు మాత్రమే మేలు చేసే విధంగా ఉన్నది అనేది చూడవచ్చు మనం. దీనితో పాటుగా మనకు ఒక 4 సంవత్సరాల క్రితం ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యవసాయదారులు ఉద్యమం చేస్తే క్రమంగా వ్యవసాయ బడ్జెట్ పెరగాలి తప్ప వ్యవసాయ బడ్జెట్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ 19-20 సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెటు మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించింది 5.44% అయితే ఈ సంవత్సరం 24-25 సంవత్సరం బడ్జెట్లో 3.08% ఇచ్చారు. అంటే ప్రధానంగా మనం గమనిస్తే ఉద్యమం తర్వాత వ్యవసాయదారులకు మేలు చేసే విధంగా ఉండాల్సింది పోయి ఇంకా వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్లకే మేలు చేసే విధంగా వాళ్ళు చేయడం మూలంగా వ్యవసాయ రంగాన్ని కూడా తగ్గించింది. అంటే మన భారతదేశంలో సుమారుగా ఇప్పటికీ 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రజలు ఉన్నటువంటి రంగాన్ని విస్మరిస్తున్నారనే విషయాన్ని మనం గమనించవచ్చు. దీనితో పాటుగా ఎరువుల సబ్సిడీకి సంబంధించిన విషయాన్ని గమనిస్తే పోయినసారికి ఇప్పటికీ 13.2% వ్యవసాయ సబ్సిడీని తగ్గించేశారు. ఇకపోతే అంత్యోదయ లేదా ఆహార భద్రతకు సంబంధించిన విషయంలో అత్యంత పేదలు ఉన్నారు అని ప్రపంచంలో ఆకలిలో సూచికగా ఉన్నటువంటి స్థానం మనది 112వ స్థానం. 112వ స్థానంలో ఆకలిలో ఉంటే ఆహార భద్రతకు ఇంకా పెంచాల్సింది పోయి 3.2% కోత పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. కనుక ఈ రకంగా చూస్తే అన్ని రంగాలలో కోతలతోటే ఉంది కనుక ఈ ప్రభుత్వం పెట్టినటువంటి
బడ్జెట్లో పేదలకు లేదా మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగకరంగా లేదనే విషయం. దీంతో పాటుగా విద్యకు సంబంధించిన విషయాన్ని కూడా మనం గమనిస్తే విద్యారంగాన్ని కూడా తగ్గించేశారే తప్ప పెంచిందేమీ లేదు. లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తే గత 10 సంవత్సరాలుగా ట్యాక్స్లో అంటే పన్నులో మినహాయింపు పెరుగుతుంది అనేటువంటి విషయంగా చూశారు. మినహాయింపు పెరగడానికి గల చూసినటువంటి దాంట్లో ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరగడం మూలంగా నోట్ల రూపంలో చూస్తే పెరుగుతున్నప్పుడు అట్లా కనబడుతున్నప్పటికీ ఆ పన్ను తగ్గించాలే అనేటువంటి విషయం చెప్పినప్పటికీ పన్ను ఆదాయాన్ని పెంచుతూ పోకపోవడం మూలంగా వేతన జీవులు ఇప్పుడు సుమారుగా తమ సంవత్సర జీతంలో మొన్నటి వరకు ఒక నెల జీతం మాత్రమే ట్యాక్స్ రూపంలో పే చేసేవాళ్ళు ఇప్పుడు 2 నెలల ట్యాక్స్ పెరిగేసేటటువంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. కనుక ఇది పేదలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ కాదు, కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న బడ్జెట్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు ఉడిగం చేసేదిగా ఉంది. కార్పొరేట్ శక్తులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చిర్రు. దారిద్ర్య రేఖకు దిగున ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి చర్యలు ఏమాత్రం ఈ బడ్జెట్లో లేవు. ముఖ్యంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత పేదలకు అనేక రూపాల్లో ఉపయోగపడుతున్నది. స్వల్పంగా ఆ బడ్జెట్లో గతం కంటే కేటాయింపులు ఉన్నాయి తప్ప గతంలో కేటాయించినటువంటి ఖర్చు కూడా పూర్తిగా చేయలేదు. ఆ రకంగా ఉపాధి హామీ పథకానికి మొండి చేయి చూపిన పరిస్థితి ఉన్నది. ఈ దేశంలో అసంఘటిత రంగ కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నది. అసంఘటిత రంగ కార్మికుల యొక్క సంక్షేమం కోసము కనీసం ఎలాంటి నిధుల కేటాయింపు కానీ వారి సంక్షేమం కోసము చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఈ బడ్జెట్లో లేవు. మరి ఇలా కార్మిక వర్గము ఈ బడ్జెట్ వల్ల తీవ్ర నిరాశకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా విభజన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీల అమలు కోసం కూడా ఎలాంటి నిధుల్ని ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణకు ఈ విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్రం నుంచి పన్నుల వాటా రావాల్సిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తక్కువ కేటాయింపులు తెలంగాణకు చేసిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇట్లాంటి అనేక హామీలు నిలిచిపోయినాయి. రైల్వేలో కూడా ఇలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. మెదక్ జిల్లా కూడా ఈ బడ్జెట్లో పెద్దగా ప్రస్తావన లేదు. మరి మెదక్ రైల్వేలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు కానీ అదే రకంగా ఇతర కేటాయింపులు ఎలాంటివి లేవు. మరి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెట్టినటువంటి బడ్జెట్ తప్ప ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ కాదు. ఒకవేళ ఎన్నికలను ఉపయోగించుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాల కోసం కేటాయింపులు ఉన్నాయి తప్ప బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా కేటాయింపులు తక్కువ ఉన్నాయి. ఈ రకమైనటువంటి వివక్షను ఇవాళ ప్రభుత్వం చూపుతున్నది. రామ మందిరం మీద ఉన్నటువంటి ప్రేమ ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి పేదల సంక్షేమం కోసం కానీ అసంఘటితంగా కార్మికుల సంక్షేమం కోసం కానీ ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి బడ్జెట్లో మార్పులు చేయాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పెట్టిన ఈ బడ్జెట్ ఒక చారిత్రక బడ్జెట్. భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము అంటూ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం అనే సంకల్పం తీసుకొని పనిచేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరి ఆ యొక్క సంకల్పానికి అనుగుణమైనటువంటి బడ్జెట్ పెట్టడం జరిగింది. సోలార్ చూసినట్టయితే సోలార్ అభివృద్ధి చెందినట్టయితే మనము విద్యుత్ ఉత్పత్తుల్లో ముందుకు పోతాం. రైతుల కొరకు నానో యూరియాను పంపిణీ ద్వారా రైతులకు మంచి లాభం జరుగుతుంది, వేస్టేజ్ పోదు. అటువంటి వాటికి అదేవిధంగా 2వ తరగతి 3వ తరగతి నగరాలలో విమాన సర్వీసులు, అదేవిధంగా రైల్వేకు మంచి బడ్జెట్, అన్ని రంగాల్లో ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ నిర్మాణం చేయడం జరిగింది. ఏ ఒక్క రంగాన్ని కూడా విస్మరించకుండా అంతా అభివృద్ధి చెందే విధంగా నిర్మించడం జరిగింది. ఇది నిజంగానే అభివృద్ధి చెందిన దేశం కోసం సంకల్పం తీసుకున్న బడ్జెట్గా చాలా బాగుంది. ఇదే విధంగా ముందుకు పోయినట్టయితే నిజంగానే ప్రపంచంలో మనం అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించబడతాం. నిజంగా కూడా భారతదేశము ఒక విశ్వగురువుకు స్థానానికి అన్ని రంగాల్లో ప్రయాణం మొదలుపెట్టిందనేది స్పష్టంగా కనిపిస్తుంది. వీరి బడ్జెట్ చాలా ప్రశంసనీయము. మోడీ గవర్నమెంటు ప్రపంచంలోనే ఒక మంచి పేరుతో ఈ యొక్క ఆర్థిక రంగంతో
ప్రపంచానికి మనము టచ్ అవుతుంటాం కాబట్టి ఈ ఆర్థిక విధానాలు చాలా బాగున్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.